ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. నేను వెంకటేశ్వర తండ్రి 108 పారాయణలు చేసే రోజుల్లో చాలా ప్రేమగా చేసేదాన్నండి. నేను చేసే పూజ అంటూ ఏమి ఉండదండి వెంకటేశ్వర స్వామి వారికి. ఓన్లీ పారాయణలు. స్వామివారి మహాత్ముల పారాయణలు. గురు చరిత్ర, బాబా చరిత్ర, వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర. ఆయన 108 పారాయణలు చేసేటప్పుడు అప్పుడు అది అది అసలు ఫోటో అన్న భావన నాకెప్పుడూ ఉండదండి. స్వామివారు నా ఇంట్లో కూర్చున్నారు అన్న భావనే నాకుంటుంది. నేను కనీసం అష్టోత్తరం గూడా ఆ మహానుభావుడికి చేయనండి. దీపారాధన చేసుకుని, ఆయన స్తోత్రం జేసుకుంటాను. పెట్టే ప్రతి పువ్వులోనూ నా ప్రేమంతా నింపి ఆయన పాదాల దగ్గర పెడతానండి. మాల వేసేటప్పుడు గూడా నా వెంకటేశ్వర స్వామి తండ్రికేసుకుంటున్నాను. ఈ మహానుభావుడు నా పీఠంలో కూర్చున్నారక్కడ పీఠం మీద అన్న భావన ఒక్కటేనండి నాకు సంపూర్ణంగా ఉండేది. ఏదైనా స్వామి చూస్తున్నా, నిజంగా చూస్తున్నా కదలికలు, స్వామివారు కాలు కదుపుతున్న కదలికలు ఇవన్నీ ఎన్నో సార్లు నేను ఆ ఫోటోలో గమనించాను. ఆయన గెడ్డం పట్టుకుని ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకునేదాన్ని. ఏంటి స్వామి చిత్ర విచిత్రాలు నాకీ ఫోటోలో కనిపిస్తున్నాయి. నేను భ్రమపడుతున్నానా? అనుకునేదాన్నండి. చాలా ప్రేమగా పువ్వులు గానీ, మాల గానీ, నైవేద్యం పెట్టేటప్పుడు గానీ, ఏదన్నా సమస్యొచ్చినా, ఒక కష్టం వచ్చినా ముందు స్వామి ముందర కూర్చోవటం, ఆ ఫోటోలో నా స్వామివారు ఉన్నారని ఆయనకి చెప్పుకోవటం, అప్పుడు నాకెంతో గుండెల్లో ఉన్న బరువంతా దిగినట్టయి అనిపిచ్చేదండి. స్వామివారికి చెప్పుకుంటుంటే. ఒక రోజున ఇలాగే వెంకటేశం వారి దగ్గర కూర్చొని ఏదో పనిలో ఉన్నానండి. ఏదో నైవేద్యానికో, దేనికో చేస్తూ ఉన్నాను. ఇంతలోకి ఎవరో తలుపు కొట్టారు. మా అబ్బాయెళ్లి ఇదంతా స్వప్నం అండి ఇప్పుడు చెప్పేది. మా అబ్బాయెళ్లి తలుపు తీశారు. వెళ్లి ఎవరా? ఈయనేమో భయపడ్డారు కల్లో. తలుపు తీయమాకవే, తలుపు తీయమాకవే, ఏ అప్పులాడో నాకు భయమేస్తోంది తీయొద్దన్నారు. కానీ చాలా సేపు తలుపు బాదుతూనే ఉన్నారండి. ఏవండీ అప్పులాడైతే కొట్టి, కొట్టి వెళ్ళిపోతారు. ఇంతసేపు ఎంత ఓపికగా ఎవరు కొడతారండి? మీకెందుకా భయము? నేనెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్తాను గదా! మీరు భయపడమాకండి అని చెప్పి, నేనెళ్ళేసి తలుపు తీసేసి గబగబా ఇక్కడేదో పని ఆగిపోయిందని బుర్రంతా చేసే పని మీదే పెట్టుకున్నానండి. ఆ వచ్చిందెవరు అన్నది గూడా నేను చూడలేదు. వెళ్ళి మళ్ళీ దేవుడి గది దగ్గర పనిలో పడ్డాను. పడ్డాక వచ్చినాయన నేను కూర్చున్న చోట పక్కన ఒక టిఫిన్ పెట్టి ముప్పాతిక అని చెప్పి అక్కడ పెట్టి ఎళ్లారండి. వెళ్ళిపోయారు ఎమ్మటే. నేను "ఏమిరా ఈ టిఫిన్ పెట్టారు. ఏముందో ఈ టిఫిన్‌లో" అని టిఫిన్‌లో ఉన్నదాన్ని చూసానే గానీ ఎవరొచ్చారా అన్నది నేను చూడలేదు. ఆ టిఫిన్ మీద మూత తీస్తే మొత్తం టిఫిన్ నిండా నెయ్యండి. ఎంత స్వచ్ఛమైన నెయ్యో మూత తీయంగానే గుమగుమలాడుతూ ఆ నేతి వాసన. వెంటనే నేను అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు ఆ నెయ్యంతా టిఫిన్ ఎత్తుకుని తాగేసి దోసిట్లో పోసుకొని ఆ నెయ్యంతా తాగేశానండి. ఆయన ముప్పాతిగా అని చూడటము, అబ్బా! నెయ్యని ఆ నేతి మీద టిఫిన్ మీద మూత తీసి ఆ నెయ్యంతా దోసిట్లో పోసుకొని తీర్థం తీసుకున్నట్టు దోసిటి నిండా తాగేసేయటం, టిఫిన్ ఎత్తి తాగేసేయటం. ఇలా చేసి అబ్బా! ఎవరిచ్చారసలిది? 35 అన్నారు. అంటే 35 కిలోనేమో ఈ నెయ్యి. ఎవరిచ్చారా? అని చెప్పి తల ఎత్తి అప్పుడు చూసానండి. ఎమ్మటే మూత తీసి తీసేసానండి తినటానికి. అప్పుడే గుమ్మం దాటి ఎళ్ళిపోతున్నారు. గబా గబా ఏంటి భరద్వాజ మాస్టర్ గారిలాగా ఉన్నారు అచ్చం అని జెప్పి, మా అబ్బాయిని పిలిచి "ఒరేయ్! చూడరా అచ్చం మాస్టర్ గారిలాగా ఉన్నారని" జెప్పాను. గబగబా మా అబ్బాయి బయటికెళ్ళి పరిగెత్తుకుంటూ "ఒరేయ్! పిలవరా మాస్టర్ గారైతే ఆయన పాదాలు తాకి నేను దండం పెట్టాలిరా" అని మా అబ్బాయికి చెప్పానండి. వాడు గబగబా బయటికెళ్తే మాస్టర్ గారు చకచకా ఎళ్ళిపోతున్నారు. భరద్వాజ్ మాస్టర్ గారి తండ్రి. "స్వామి మాస్టర్ గారు మా అమ్మగారు పిలుస్తున్నారు మిమ్మల్ని. మీ పాదాలు తాకి నమస్కారం చేస్తారట రమ్మంటున్నారు" అని మా అబ్బాయి పిలిచాడండి. పిలిస్తే మాస్టర్ గారేమో "రోజు పెడుతున్నారు కదయ్యా దండాలు. చాలు నేను గనక మీ అమ్మకి కనిపించానంటే వదిలిపెట్టదు. రోజు పెడుతూనే ఉన్నారుగా. నేను పెట్టించుకుంటూనే ఉన్నానుగా" అని చెప్పి మాస్టర్ గారు ఎళ్ళిపోయారండి.
చాలా చాలా ఆశ్చర్యపోయాను నేను. అమ్మ ఇలా అన్నారు మాస్టర్ గారని ఆ మాట గూడా నేను విన్నాను స్వప్నంలో. చాలా ఆశ్చర్యపోయానండి అసలు నేను. ముప్పాతిక అంటే ఆ మహానుభావుడు నా వెంకటేశ్వర తండ్రి అంతటి అనుగ్రహాన్ని నాకిచ్చారేమో! అది మాస్టర్ గారి ద్వారా నాకు తెలిసింది. ఆయన యొక్క ప్రేమలో గానియండి, ఆయన అనుగ్రహంలో గాని 3 వంతుల పుణ్యాన్ని నేను సంపాదించుకోగలిగాను. స్వామి నాకిచ్చారు అన్నది మాత్రం నేను అర్థం చేసుకున్నాను. అదే అనుకుంటున్నాను. అప్పుడు ఆ స్వప్నంలో గూడా నిజంగా తెలివొచ్చినప్పుడు గూడా స్వప్నం అయిపోయాక, "స్వామి నేనింక నిన్నొదిలిపెట్టనయ్యా. ముప్పాతికి కాదు, పూర్తిగా ఎప్పటికి నేను ఉన్నంత కాలం ఆ వెంకటేశ్వర తండ్రి పాదాలు నేను వదలననుకున్నాను. ప్రతిరోజు ఎన్ని సార్లు ఆయన పాదాలకి దండం పెడతానోనండి నేను ఆ పూజలో కూర్చున్నప్పుడు. నేను చేసే పూజ అదొక్కటేనండి. ఆ స్వామివారు ఆ స్వప్నం అంత అద్భుతంగా చూపిచ్చారు. ఆయన అనుగ్రహమే నాకు ముప్పాతికొచ్చిందని నేను అర్థం చేసుకున్నాను. అదే అనుకుంటున్నాను. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్‌కి